అక్కడ నుంచి మనం కిందకి వస్తే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడడం మనం చూస్తాం. దేవదూతల ఆరాధన మనం చూస్తే అండి, మీరు చూడండి, అక్కడ దేర్ వర్షిప్ వాజ్ స్పాంటేనియస్. అది అప్రయత్నంగా చేస్తున్నటువంటి ఆరాధన, తెచ్చిపెట్టుకున్న ఆరాధన కాదు. ఇక్కడ మీకు ఎవరన్నా వర్షిప్ లీడర్ కనపడుతున్నారా? ఇక్కడ ఏమైనా మీకు మ్యూజిక్ ఏమైనా కనపడుతుందా? ఉండొద్దు అని కాదు నా ఉద్దేశం. బట్ ఇన్స్పిరేషను వర్షిప్కి సాక్షాత్తు దేవుడే. ఇక్కడ వీళ్ళ ఆరాధన ఆయన్ని చూడంగానే స్పాంటేనియస్గా, సహజ సిద్ధంగా వాళ్ళలోంచి పెళ్ళుబికిన ఆరాధన అది. నా వాళ్ళు నిన్ను ఆరాధిస్తాం 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 అనలా, ఆయన ఎవరో గుర్తించి పొగుడుతున్నారు. ఆరాధన అంటే ఏమిటి? ఆయన ఎవరో గుర్తించడం. ఆరాధనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉందండి. మనం దేవుణ్ణి దేవుడిగా గౌరవించి ఆరాధించినప్పుడు మనం ఆరాధించగా ఆరాధించగా ఆయనలాగా మారుతాం. మీరు చూడండి, బయట ప్రపంచంలో ఫ్యాన్స్ని మీరు చూడండి, సినిమా ఫ్యాన్స్ని, రకరకాల ఫ్యాన్స్ని మీరు చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి ఫ్యానో వాళ్ళని వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ హీరో ఇక్కడ ఒక గంటు పెట్టుకుంటే, సగం గొరిగించుకుంటే, వీ ఫ్యాన్స్ కూడా అలాగే గంటు పెట్టుకుంటారు. వాళ్ళ హీరో ఒక ప్యాంటు చించుకుంటే వీళ్ళు కూడా చించుకుంటారు. ఎందుకు చించుకున్నాడు అని అడగరు. నువ్వు క్రీస్తును ఆరాధిస్తే క్రీస్తును అనుకరిస్తావు, అంతే.